హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. మార్చి 28 ఇండియన్ మిలిటరీలో ఒక చరిత్ర సృష్టించిన రోజు. ఎందుకంటే డిఫెన్స్ మినిస్ట్రీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్తో 62,700 కోట్ల రూపాయలు అంటే $7.3 బిలియన్ డీల్ని సైన్ చేసింది. ఈ కాంట్రాక్ట్లో 156 ప్రచండ్ లైట్ కాంబాట్ హెలికాప్టర్స్ ఇతర రిలేటెడ్ ఎక్విప్మెంట్ని ఆర్డర్ చేసింది. ఇది ఇప్పటివరకు ఇండియా సైన్ చేసిన డిఫెన్స్ డీల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికంటే అతిపెద్ద కాంట్రాక్ట్. ఇంతకుముందు 36 రఫాల్స్ డీల్ టాప్లో ఉంది, సుమారు 59,000 కోట్ల రూపాయలు. తర్వాత S-400 డీల్ సుమారు 40,000 కోట్లు. అయితే ఇప్పుడు ప్రచండ డీల్ వాటిని క్రాస్ చేయడమే కాకుండా సొంతగా డెవలప్ చేసిన వెపన్ కాబట్టి మేక్ ఇన్ ఇండియా కూడా ఇది మరో పెద్ద విజయం అని చెప్పొచ్చు. ఈ డీల్లో ఇండియన్ ఆర్మీకి 90 హెలికాప్టర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి 66 హెలికాప్టర్స్ వెళ్తాయి. ఆల్రెడీ లిమిటెడ్ సిరీస్ ప్రొడక్షన్లో భాగంగా 15 హెలికాప్టర్స్ని ఇంతకుముందు ఆర్డర్ చేసింది. వీటిలో ఎయిర్ ఫోర్స్లో 10, ఆర్మీకి 5 హెలికాప్టర్స్ వెళ్ళాయి. ఇప్పుడు టోటల్గా ఆర్మీకి 95, ఎయిర్ ఫోర్స్కి 76 హెలోస్ని కేటాయిస్తున్నారు. స్కెడ్యూల్ ప్రకారం అయితే హెచ్ఏఎల్ 3వ సంవత్సరం అంటే 2028 మార్చి నుండి వీటి డెలివరీస్ని మొదలు పెట్టాలి. సంవత్సరానికి 30 హెలికాప్టర్స్ లెక్క 2033లో డెలివరీస్ని పూర్తి చేయాలి. సియాచిన్ లాంటి మంచు పర్వతాల నుండి రాజస్థాన్ లాంటి ఎడారి ప్రాంతాల వరకు బోర్డర్ సెక్యూరిటీలో ఈ హెలికాప్టర్స్ పెద్ద మార్పులని తీసుకొస్తాయి. ఇప్పుడు ఈ ప్రచండ్ వెనక ఉన్న ఈ స్టోరీ, టెక్నాలజీ, అలాగే దీన్ని ఎందుకు గేమ్ చేంజర్ అంటున్నారో చూద్దాం. ఇమాజిన్ చేసుకోండి, 1999 సమ్మర్. ఇండియన్ ఆర్మీ జవాన్లు కార్గిల్లో ఉన్న పర్వతాలని ఎక్కుతున్నారు. అయితే పాకిస్తానీ ఫోర్సెస్ ఎల్ఓసిని క్రాస్ చేసి 5,400 మీటర్ల ఎత్తులో ఉన్న కీ పొజిషన్స్ని క్యాప్చర్ చేసి కూర్చున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ Mi-25, Mi-35 లాంటి అటాక్ హెలికాప్టర్స్ని యూజ్ చేయడానికి ప్రయత్నించింది. కానీ 3,000 మీటర్ల ఎత్తుకు వెళ్ళేసరికి వాటి పర్ఫార్మెన్స్ తగ్గిపోయింది. ఇంజన్లు, రోటార్లు సరిగ్గా పనిచేయట్లేదు. ఇక ఆర్మీ చేతక్ అనే లైట్ వెయిట్ హెలికాప్టర్స్తో సైన్యాన్ని పైకి చేర్చడం, వాళ్ళకి కావలసిన సప్లైస్ని అందించడం చేసింది. కానీ అవి మిసైల్స్, రాకెట్స్ని ఫైర్ చేయలేవు. దీనివల్ల పోరాటం అనేది ఇంకా కష్టమైంది. ఈ కార్గిల్ అనేది ఒక యుద్ధమే కాదు, ఒక లెసన్ కూడా. ఇందులో 527 మంది ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ చనిపోయారు, వేల మంది గాయపడ్డారు. ఈ బలహీనతని అర్థం చేసుకున్నాక ఇండియన్ మిలిటరీ లీడర్స్ సియాచిన్ గ్లేసియర్ లాంటి 5,700 మీటర్ల ఎత్తున్న హై ఆల్టిట్యూడ్ ఏరియాస్ని డామినేట్ చేయడానికి ఒక కొత్త కాంబాట్ హెలికాప్టర్ అవసరమని గుర్తించారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈ ఛాలెంజ్ని తీసుకొని 2000s స్టార్టింగ్లో లైట్ కాంబాట్ హెలికాప్టర్ ప్రాజెక్ట్ని మొదలుపెట్టింది. మొదటి ఫ్లైట్ టెస్ట్ 2010లో జరిగింది. 2022లో ఫార్మల్గా ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయింది. దీని తర్వాత ఇప్పుడు పెద్ద ఆర్డర్ వచ్చింది. ఈ ప్రచండ్ హెచ్ఏఎల్ డెవలప్ చేసిన ఒక 5.8 టన్ ట్విన్ ఇంజన్ అటాక్ హెలికాప్టర్. దీన్ని డిజైన్ చేసిన పర్పస్కి తగ్గట్టే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఎత్తులో ఎగరగలిగే హెలికాప్టర్గా నిలిచింది. 6,500 మీటర్ల ఎత్తుని రీచ్ అవ్వగలదు. 5,000 మీటర్ల ఎత్తులో ఉన్న మిలిటరీ బేస్ నుండి టేకాఫ్ చేసుకోగలిగే ఒకే ఒక్క హెలికాప్టర్. ఇది శత్రువుల హెలికాప్టర్స్ని, డ్రోన్లని కోల్చడానికి 6 కిలోమీటర్ల రేంజ్ ఉన్న మిస్త్రల్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, క్లోజ్ రేంజ్ కాంబాట్ కోసం 20 mm టరెట్ గన్ని వాడుతుంది. ట్యాంక్స్ మీద దాడి చేయడానికి అయితే 8 కిలోమీటర్ల రేంజ్ ఉన్న ధ్రువాస్త్ర యాంటీట్యాంక్ మిసైల్స్, అలాగే మిలిటరీ స్థావరాల మీద దాడి చేయడానికి 70 mm రాకెట్స్ని ఫైర్ చేయగలదు. ప్రస్తుతం ఉన్న అపాచీ లాంటి అడ్వాన్స్డ్ హెలికాప్టర్స్తో పోల్చిన హై ఆల్టిట్యూడ్లో మాత్రానికి ఇండియన్ ఆర్మీకి ప్రజెంట్తో హ్యూజ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో 75, ఎయిర్ ఫోర్స్లో 16, మొత్తం 91 రుద్ర అటాక్ హెలికాప్టర్లు ఉన్నాయి. ధ్రువ్లో ఇది ఆర్మ్డ్ వర్షన్. అలాగే 2 సర్వీసెస్లో కలిపి 22 అపాచీలు సర్వీస్లో ఉండగా మరో 6 ఆర్డర్లో ఉన్నాయి. 15 రష్యన్ Mi-24లని ప్రచండ్ హెలికాప్టర్స్ రీప్లేస్ చేశాయి. త్వరలో అవి రిటైర్ అవుతాయి. కాబట్టి రఫ్గా 130 అటాక్ హెలికాప్టర్లు ఉన్నాయి. ఇప్పుడు ఒకేసారి 156 అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్లు కలిసి దాదాపు 300 అటాక్ హెలికాప్టర్స్ని ఆపరేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాయి. పాక్ దగ్గర అయితే 50 AH-1 కోబ్రా, 4 Mi-35 అనే ఓల్డ్ అటాక్ హెలోస్ ఉన్నాయి. 3 జెట్ 10 హెలోస్ని చైనా నుండి రిసీవ్ చేసుకుంది.
వాటిని ఈ చైనీస్ హెలికాప్టర్లతోనే రీప్లేస్ చేస్తుంది కానీ ఎన్నింటిని కొంటుందో బయటపెట్టలేదు. ఇక చైనా దగ్గర అయితే రఫ్గా 300 అటాక్ హెలోస్ ఉన్నాయి. రష్యా యుక్రెయిన్ మీద దాడులు చేసేటప్పుడు చాలా అటాక్ హెలికాప్టర్స్ని కోల్పోయింది. అయితే యుక్రెయిన్ కౌంటర్ అఫెన్సివ్ పేరుతో తిరిగి దక్కించుకోవడానికి ఫోర్స్ని పంపినప్పుడు ఈ రష్యన్ అటాక్ హెలికాప్టర్సే యుక్రెయిన్ని తిప్పికొట్టాయి. డిఫెండింగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి అటాక్ హెలికాప్టర్స్ ఇంకా పెద్ద అడ్వాంటేజ్ని ఇస్తాయి. శత్రువులు ట్యాంక్స్, ఆర్మర్డ్ వెహికల్స్తో వస్తున్నప్పుడు ఎదురుగా మన ట్యాంక్స్ని పంపడమే కాకుండా అటాక్ హెలోస్ని కూడా పంపితే అవి యాంటీ ట్యాంక్ మిసైల్స్తో మొత్తాన్ని ధ్వంసం చేస్తాయి. దీన్నే క్లోజ్ ఎయిర్ సపోర్ట్ అంటారు. ఆర్మీ ఎయిర్ ఫోర్స్లు ఈ ప్రచండ్ హెలికాప్టర్స్ని హిమాలయస్ అంతటా కూడా డిప్లాయ్ చేయబోతున్నారు. చైనీస్ కూడా హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ మీద బాగానే దృష్టి పెడుతున్నారు. లైట్ వెయిట్తో పెద్ద సంఖ్యలో టైప్ 15 ట్యాంక్స్ని ఆల్రెడీ మోహరించింది. అంటే హిమాలయస్ కోసం కూడా మంచి గ్రౌండ్ ఫోర్స్ని నిర్మించుకుంటుంది. అయితే ఇండియా కూడా జొరావర్ ట్యాంక్ని టెస్ట్ చేస్తుంది కానీ ఆల్రెడీ LCH హిమాలయస్లో చైనీస్ గ్రౌండ్ ఫోర్స్కి అతిపెద్ద ఛాలెంజ్ అయింది. అయితే ఇప్పుడు ఇండియా 10 రెట్లు పెద్ద ఆర్డర్ని ఇవ్వటం ఇంకా పెద్ద తలనొప్పి అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.